హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ఈ వంకాయ కర్రీ రైస్లోకైనా అలాగే బిర్యానీలోకి, రోటీలోకి కూడా చాలా సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 kg గుత్తి వంకాయలను తీసుకున్నాను. ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి వంకాయల్ని. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసి 6 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు బాగా 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. 80% కుక్ అయితే సరిపోతుందండి. మనం మిగిలిన 20% కర్రీలో కుక్ చేసుకుంటాము. ఈ విధంగా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి బాగా వేయించుకొని తర్వాత 1.5 స్పూను నువ్వులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో కావాలంటే కొన్ని గసాలైనా వేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి వీటన్నిటిని కొంచెం కలర్ మారి బాగా స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 4 జీడిపప్పులు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రబ్బలు, 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయొద్దండి, పేస్ట్ లూజ్గా అయిపోతుంది. అప్పుడు వంకాయల్లో స్టఫ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, జారిపోతుంది. ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు పూర్తిగా చల్లారనియండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని కొద్దిగా వంకాయలన్నిటిలో స్టఫ్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీ రైస్లోకే కాదండి, బిర్యానీలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వంకాయలన్నిటిలో స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్తో మనం కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత ఇందాక వంకాయలు వేయించిన కడాయిలోనే అదే ఆయిల్ సరిపోతుందండి. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి 1 ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులో మనం మిగిలిన పేస్ట్ అంతటినీ వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీని చాలా సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు ఈ గ్రేవీలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఇందాక కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. వంకాయలు బాగా మగ్గినాయండి. చూసారా, ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలింది. ఇందులో కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది కదండి? అయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.